దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న మాట ఆల్రెడీ మనం విన్న మాటే, నేర్చుకున్న మాటే మరొక్కసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆ ఒక్క మాటని ఒక్కసారి మనం శ్రద్ధగా విందాము. మనకున్న టైంలో మనం ముగించుకోవడానికి ప్రయత్నిద్దాం. చాలాసార్లు ఇంకా చెప్పాలంటే కొన్ని వారాల క్రితమే, కొన్ని రోజుల క్రితమే దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటి? మనకు శ్రమ వచ్చిందా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన మొరల వినగానే ఆయన ఏం చేస్తున్నాడంట? నిశ్చయముగా మనల్ని కరుణిస్తున్నాడంట. మన మాట వినగానే ఆయన మనకి ఉత్తరాన్ని దయచేస్తున్నాడంట. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు మనకి జవాబు రావడము, ప్రార్థన చేసినప్పుడు మనకి విజయం రావడము, లేకపోతే మనం శ్రమ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ శ్రమల నుండి మనకు విడుదల దయచేయడం, లేకపోతే ఏదైనా కన్ఫ్యూజన్తో ఉన్నామనుకోండి, ఆ కన్ఫ్యూజన్లో దేవుడు ఒక క్లారిటీ మనకి ఇవ్వడము జరుగుతుంది. చాలాసార్లు చెప్పిన రీతిగానే నేను అలాగే పాస్టర్ గారు చాలాసార్లు చెప్పినప్పుడు ఏం చెప్పామంటే, ఒక్కొక్కసారి మన ప్రార్థనకు జవాబు మనకి రాదు. ఒక్కొక్కసారి మన ప్రార్థనకి మనకి, ఎందుకంటే మన శ్రమ లేకపోతే మన ఇబ్బంది, మన సమస్య, మన ప్రాబ్లం చాలా పెద్దదే ఉండొచ్చు. అవునా? మనకున్న సమస్య కానివ్వండి, మనకున్న శ్రమ కానివ్వండి, మనకున్న ఇబ్బంది కానివ్వండి, మనకున్న కష్టం కానివ్వండి, నష్టం కానివ్వండి, చాలా పెద్దదై ఉండొచ్చు. కాబట్టి దాన్ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మనకి జవాబు రాకపోవచ్చు. మనం ప్రార్థన చేసినప్పుడు మనకి జవాబు రాకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన మానేయాలా? మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన చేయాలి. మోకాళ్ళుండి ప్రార్థన చేయాలి. మన బాధను దేవునికి తెలియజేయాలి. అయ్యా నేను ఇంత బాధపడుతున్నాను. హన్నా చేసిన ప్రార్థన అదే, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. చివరికి దైవజనుడు కూడా ఆవిడని తప్పుపట్టిన పరిస్థితి. కానీ ఆ కన్నీరు చూసిన దేవుడు ఆమె జీవితంలో కార్యం చేశాడా లేదా? చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు రాలేదా? మోకాళ్ళు ప్రార్థన చేయాలి. దానికి జవాబు రాలేదా? కన్నీటి ప్రార్థన చేయాలి. దీనికి కూడా జవాబు రాలేదా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ యొక్క విషయంలో, లేకపోతే ఆ యొక్క శ్రమలో మనం ఎంత బాధపడుతున్నామో, ఎంత నలిగిపోతున్నామో, దేవుని యొక్క నడిపింపు మనకి ఎంత కావాలో, దేవుని యొక్క అధికారం మనకి ఎంత కావాలో, దేవునికి మన బాధ మనము తెలియజేయాలి. కొద్ది రోజులుగా ఒక విషయంలో మేము నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. అందునిమిత్తమే దేవుడు సడన్గా మాట్లాడాడు, నడిపించాడు కూడా. అందునిమిత్తమే మిమ్మల్ని చూసి చాలా కాలం అయిపోయినట్టు అనిపిస్తుంది. 4 రోజులైనా కూడా ఏదో చాలా కాలం తర్వాత కలిసినట్టు, ఇంతకాలం అయిపోయిందా అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఆ మాట అన్నాను. అంతే తప్ప ఊరికే ఏదో బిస్కెట్లు వేయడానికో, లేకపోతే ఇంకా ఉంటాయి కదా ఉప్పు చప్పని కౌరులు అంటారా, అంతేనా? అలాంటి మాట్లాడడానికి అనలేదు ఆ మాట. అఫ్కోర్స్ అది నా ప్రాబ్లం కాదు, నా సమస్య కాదు, నా వ్యక్తిగత సమస్య కాదు, నా వ్యక్తిగత ఇబ్బంది కాదు. కానీ నా కుటుంబంలో ఉన్న బాధ, అలానే నా భార్య, మా ఈ చిన్న కుటుంబంలో కాదు, ఎవరికి చెప్పుకోలేని బాధ. ఆ బాధకి ఇంకా సొల్యూషన్ ఏంటో తెలియని పరిస్థితి. ఏం చేయాలో ఏం చేయకూడదు, ఇది చేయొచ్చా ఇది చేయకూడదా, చెప్తానులే ఆ బాధ ఏంటో. మీకు దాని మీద ఉంటుంది ఇంకా ఆ బాధ ఏంటి తెలియట్లే. ఎంతోమంది దైవజనులను సంప్రదిస్తున్నాము, ఎంతోమందితో మాట్లాడుతున్నాము. మీ సలహా ఏంటో చెప్పండి, ఏం చేయాలో చెప్పండి అన్నప్పుడు వారు చెప్పే మాటలు ఆదరణ పొందలేకపోతున్నాం. గడిచిన కాలంలో మీకు చెప్పాను నేను ఒకసారి, మన శత్రువుల గురించి మనం ప్రార్థించాలి. వారు ఎలా ఉన్నా సరే, మనం ఏదో ఒక పరిస్థితిని బట్టి వారు మనకి శత్రువులుగాను విరోధులుగాను మారుతారు. అంత మాత్రాన మనం వారి గురించి ప్రార్థించలేనంత కఠినమైన మనసు మనకి ఉండకూడదు. యేసుక్రీస్తు అంతటి వారే ఆయన క్షమించగలిగాడు ఆయన. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలన్నప్పుడు, అది చెప్పాను కదా యూట్యూబ్లో పెట్టానని, పెట్టినప్పుడు ఒక ఆయన ఎలాగే ఎంత చేసినా ఎన్నిసార్లు క్షమించగలమండి? ఎన్నిసార్లు? ఒక్కసారా, 10 సార్లా, 100 సార్లా, 1000 సార్లా, 1,00,000 సార్లా, ఎన్నిసార్లు క్షమించగలవు? ఇంకెంతకాలం? నేను అన్నాను,
పోన్లేండి, క్షమించండి, తగిన కాలం ముందు దేవుడే జవాబును ఇస్తాడు. కానీ ఆ మాటకు కూడా ఆదరణ పొందలేని పరిస్థితి. అప్పుడు ఆయన ఆదరణ పొందలేకపోతున్నాడని నేను ఎంతో బాధపడ్డాను. ఏంటి, నేను దేవుని మాటే కదా చెప్పాను, దేవుని మాట చెప్పినా కూడా ఆయన ఆదరణ పొందలేకపోతున్నాడు ఏంటి అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మన ఇంటి వరకు మనకు సమస్య వచ్చిందో, మనకు శ్రమ వచ్చిందో, అప్పుడు మనకు అర్థమైంది, ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎన్ని నిర్ణయాలు చెప్పినా ఆదరణ పొందలేకపోతున్నాం. ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా అనే ఆలోచన కరెక్ట్ డెసిషన్ అంటే 100% ష్యూర్గా లేము. అడుగుతున్నాను, ఏం చేద్దాం, ఏం చేయకూడదు, ఇంకా దేనికి సమాధానం దొరకట్లేదు. వెంటనే నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎస్తేరమ్మ గారు. ఏంటి, ఈ భూలోకంలో ఉన్న ఎస్తేరమ్మ గారు కాదు, ఇప్పుడున్న ఎస్తేరమ్మ గారు కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఎస్తేర్. మొర్దెకైని బట్టి యూదులందరినీ కూడా ఒకరోజు ఒక సమయమున చంపించేయాలని హామాను రాయించేశాడు, పంపించేశాడు. యూదులందరికీ కూడా చెప్పబడింది, ఏంటి, మీరు పలానా రోజు మీరందరూ కూడా సంహరింపబడతారు, మీరు సిద్ధపడి ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మొర్దెకై తన బంధువు అయిన, ఇంకా చెప్పాలంటే కూతురు వరుస, తన దగ్గరికి వెళ్ళి, తన రాణి స్థానంలో ఉంది కాబట్టి, అంతకుముందు అంటే ఎటువంటి స్థానం లేదు, కానీ ఇప్పుడు రాణి స్థానంలో ఉంది. రాణి అనే స్థాయి ఆవిడికి వచ్చింది, దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ స్థానాన్ని కానీ, ఆ స్థాయిని కానీ, ఆ అధికారాన్ని కానీ మనం వేడుకుంటే మనకు ఏదైనా ప్రయోజనము జరగచ్చు, ఉపయోగము కలగచ్చు. అప్పటికే ఆ విషయం తెలిసేటప్పటికి ఎలా ఉంది అందరి పరిస్థితి? చాలామంది కూడా గోనెపట్టు కట్టుకుని బూడిదలో పరుండి వారు ప్రార్థన చేస్తున్నట్టుగా ఉపవాసం ఉండి దేవుని దగ్గర కన్నీరు విడుచుచు వారు విజ్ఞాపన దేవుని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు చెప్పండి? ఇటువంటి ఆజ్ఞ ఒకటి వచ్చింది చంపేస్తారని, ఏమని ప్రార్థిస్తారు చెప్పండి? అయ్యా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు, లేకపోతే మమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళిపో. భారతదేశంలో క్రైస్తవుల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నప్పుడు క్రైస్తవులందరూ ఏమంటారు తెలుసా? కొంతమంది ఏమంటారంటే, మమ్మల్ని ఇజ్రాయెల్ దేశం పంపించేస్తే ఏ గొడవ ఉండదు, అక్కడ ఏ ఆటంకాలు ఉండవు, దేవుణ్ణి స్వతంత్రంగా మేము ఆరాధించుకోవచ్చు, దేవుని స్వతంత్రంగా మేము స్తుతించుకోవచ్చు, దేవుని స్వతంత్రంగా మేము మహిమపరచుకోవచ్చు అని అనుకుంటారు. చాలాసార్లు ఈ మణిపూర్ ఇలాంటివి వచ్చినప్పుడు, లేకపోతే క్రైస్తవులు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు ఇలాంటివి అనుకుంటాం. అవునా? మేబీ యూదులు కూడా అలాగే అనుకుని ఉండొచ్చు. అయ్యా మమ్మల్ని ఇక్కడ ఉంచకుండా పోనీ ఎక్కడో చోట పంపించేసైనా అక్కడైనా మేము క్షేమంగా ఉంటాం, ఏదో ఒకటి చేసుకుని బ్రతుకుతాము, ఏదో ఒకటి చేసుకుని మేము సంపాదించుకుంటాము, అయితే కాపాడమని, లేకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయని, లేకపోతే తీసుకున్న నిర్ణయాలని మార్చు అని ప్రార్థన చేస్తుండొచ్చు వాళ్ళు. అవునా? ఆ విషయం తెలియగానే యూదుల్లో అనేక మంది ఆ పని చేస్తున్నారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. మొర్దెకై వచ్చి ఎస్తేరు దగ్గర చెప్తున్నాడు, పలానా వాళ్ళ దగ్గర కాన్వర్సేషన్ జరుగుతుంది. అలాని డైరెక్ట్ కాన్వర్సేషన్ కాదు, మధ్యలో తిరుగుతున్నారు. ఈయన చెప్పేది ఆవిడ దగ్గరికి వెళ్ళి మోసుకెళ్ళి చెప్తున్నారు, మరలా ఆవిడ సమాధానం చెప్తే మరలా ఈయన దగ్గరికి వచ్చి చెప్తున్నారు. అలా జరుగుతున్నప్పుడు మొర్దెకై కోపానికి గురవుతున్నాడు, ఉగ్రుడైపోతున్నాడు. మేబీ దేవుడు నిన్ను ఇందుకే ఈ స్థానంలో ఉంచాడేమో, పలానా రోజు యూదులను కాపాడాల్సి వస్తుంది, అందుకే నా బిడ్డను ఆ స్థానంలో ఉంచితే, ఆ స్థాయిలో ఉంచితే ఆ జనాలంతటిని కూడా కాపాడుతుందని అని మొర్దెకై దేవుడు అలా చేశాడేమో అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు అలా చేయలే. ఎస్తేరుకున్న విధేయతను బట్టి, తనకున్న భక్తిని బట్టి, భయమును బట్టి దేవుడు ఆ స్థాయిని ఎస్తేరుకి ఇచ్చాడు తప్ప పలానా రోజు ఇలా కాపాడాలని మేబీ అయి ఉండొచ్చు, అయ్యకపోండొచ్చు. కానీ మొర్దెకై ఏమంటున్నాడంటే, మేబీ ఒకవేళ ఇందుకే నువ్వు ఆ స్థానంలో ఉన్నావేమో, ఇందుకే ఆ స్థాయిలో ఉన్నావేమో, కాబట్టి యూదులందరినీ కూడా రక్షించడానికి ప్రయత్నించు, ఎందుకంటే నీ భర్తే కదా రాజు, శాసనాల్ని మార్చగలడు, నిర్ణయాల్ని మార్చగలడు, కాబట్టి చేయొచ్చు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే రాణి తనకి
తను అనుకున్నట్టుగా, మొద్దుకే అనుకున్నట్టుగా సమాధానం ఇవ్వలేకపోయిందో, నువ్వు చేయకపోతే దేవుడు మరొక దిక్కు నుండి మాకు సహాయం చేస్తాడు అని తెలియపరుస్తున్నట్టుగా, ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మనం కనబడుతుంది. అదంతా మాట్లాడుతున్నప్పుడు చెప్తుంది ఎస్తేరు. చూడండి ఒకసారి 4వ అధ్యాయం, ఎస్తేరు 4వ అధ్యాయం 16వ వచనం అండి. అదంతా జరిగిన తర్వాత, అదంతా చదవక్కర్ లేకుండా మీకు ఏమంటారు, ఉజ్జాయింపుగానా చిన్న గ్లాన్స్గా చెప్పేసాను మీకు. 16వ వచనం ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి, ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించదను. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. యాక్చువల్గా రాజు 30 దినాలు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి 10వ వచనము 11వ వచనం మనం చూస్తే, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమునకు ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండను ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజ సేవకులందరికీ అతని సంస్థానములో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనెను. మొర్దెకైకి పంపించింది. మొర్దెకైకి తన పనికత్తులతోనూ లేకపోతే మధ్యలో మాట్లాడుతున్న మనుషులతోనూ పంపించింది. ఇంకా మనకు అర్థమే భాషలో చెప్పాలంటే బ్రోకర్, అవునా? అటు నుంచి ఇటు నుంచి అటు చెప్పేవారు. 30 దినాలు అయిపోయిందంట. రాజు రాణిని పిలిపించి, ఎవరు రాజును చూడడానికి అర్హత ఉందంట? ఎవరైతే రాజు తన బంగారుపు దండను ఎవరి తట్టు చాపునో వారు మాత్రమే. వారు కాకుండా వారితో పాటు ఇంకెవరు వచ్చినా సరే వారందరూ కూడా సంహరింపబడతారంట. ఇది రాజు దగ్గర అంతఃగృహంలోనే కాదు, చూడండి ఒకసారి ఆ మాట. అతని సంస్థానములో ఉన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ, అతని సంస్థానములో ఉన్న జనులందరికీ, అంటే పనిచేసేవారు కావచ్చు ఇంకెవరైనా సరే, ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆజ్ఞ. ఎవరు తప్పినా కూడా వారు సంహరింపబడతారంటే అంతే. ఇంకా తలా ముందు డైరెక్ట్ నెక్ కట్టింగ్, అంతే, హెడ్ కట్. అటువంటి ఆజ్ఞ ఉంది. కాబట్టి నా నిమిత్తం 3 రోజులు మీరు ఉపవాసం ఉండండి. మీరు యూదులందరూ కూడా ఉపవాసం ఉండండి. వెళ్ళకూడదన్న ఆజ్ఞ ఉంది కదా, అయినా కూడా నేను వెళ్తా. మేబీ నేను చనిపోయినా కూడా చనిపోవచ్చు, కాబట్టి నేను చనిపోకుండా ఉండాలన్నా లేకపోతే నేను రాజుని కలవాలన్నా 3 రోజులు ఉపవాసము నా నిమిత్తం అంది ఆవిడ. ఏంటి, మనకున్న శాసనమును బట్టి కాదు, నా నిమిత్తము. నేను ఒక్కసారి రాజును కలవడానికి మరి నాకు రాజదండను, ఆయన బంగారుపు దండను నా తట్టు చాపలేదు, నన్ను పిలవలేదు, అయినా కూడా వెళ్తాను. ఈ 3 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత మేబీ నేను చనిపోవచ్చు. తను రాణియా కాదా చెప్పండి ఒక మాట? తను రాణియే కదా. ఏ భర్త అయినా ఎవరికి లొంగుతాడు చెప్పండి? ఏ కుటుంబంలో అయినా బయటికి పులి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటారు? పిల్లి అంటారు. అంటే ఏంటి ఉద్దేశం? భార్య చెప్పిన మాట వినాలి. వింటాడు కాదు, వినకపోతే ఇంకేమైనా ఉందా? 3వ ప్రపంచ యుద్ధం కంటే అంతకంటే పెద్ద ప్రపంచ యుద్ధం జరిగిపోద్ది. ఏం జరగదు, మాటల యుద్ధం జరగదు, ఏమీ జరగదు. మౌనం. ఆ మౌనం పీకేస్తుంది అన్నమాట. ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి ఎంత
అతను ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, గవర్నర్ అయినా కూడా తను ఏం చేస్తాడు? భార్య మాట ఖచ్చితంగా వింటాడు. భార్య చెప్పింది చేయడానికి ప్రయత్నిస్తాడు. రాణి మాట వింటాడా వినడా చెప్పండి? తను ఇష్టపడి చేసుకున్నవాడు, అవునా? తను ఇష్టపడి చేసుకున్నవాడు తన తగ్గింపును చూసి, తనలో ఉన్న ఆ భయభక్తులు చూసి, లేకపోతే లోబడే తత్వం చూసి, ఎన్ని ఇచ్చినా కూడా కాదన్న మనస్తత్వాన్ని చూసి, ఆడంబరాలకి అహంకారానికి వెళ్లకుండా తన తగ్గింపుతో ఉన్న మనసును చూసి తనని ఎంచుకుని పెళ్లి చేసుకున్నాడు, అవునా? కాబట్టి తను ఏం చెప్పినా కూడా వింటాడు, అవునా? చేసినా చేయకపోయినా ఖచ్చితంగా వింటాడు. లేదా రాణిగా తనకు కొన్ని అధికారాలు ఉంటాయి, అవునా? కొన్ని చేయగలే సమర్థురాలు, అవునా? అయినా కూడా అవి ఏమీ కూడా చేయకుండా తనకున్న అధికారాన్ని వాడలే, లేకపోతే భర్తతో చెప్పి తనకు అనుగుణ్యంగా మార్చుకుని చేయవలసిన పని చేయాలి అన్నట్టుగా కూడా ఏమీ చేయలేదు. తనకు వచ్చిన వెంటనే ఒక థాట్ ఏంటంటే, ఒక్క 3 రోజులు నా నిమిత్తము ఉపవాసము ఉండండి, నేనును నా పనికత్తులు కూడా అంట. పనికత్తులను ఆవిడ తెచ్చుకోలే. అఫ్కోర్స్ యాకోబు విషయంలో మనం చూసినా, ఇంకా చాలామంది విషయాల్లో మనం చూసినా, వారితో పాటు వారి పనికత్తులు వారు తెచ్చుకుంటారు. కానీ ఎస్తేరు అలా తెచ్చుకునే పరిస్థితి లేదు. అంటే రాజే ఏర్పరిచాడు ఇంకా. కానీ ఆ పనికత్తులు కూడా ఉపవాసం ఉండేలాగా ఆవిడ చేస్తుందంట. అంటే ప్రతిసారి కూడా దేవుని గురించి చెప్తుందన్నమాట. లేకపోతే ఆవిడ మాటకి ఎలా లోబడతారు చెప్పండి? నేనును నా పనికత్తులు కూడా ఉపవాసము ఉంటాము. మొద్దుకైకి అటువంటి ఆలోచన లేదండి. మేబీ యూదులు ప్రార్థించినా కూడా వాళ్ళు దేని గురించి, ఎందుకంటే అక్కడ మనం చూస్తే ఒక్కసారి చూడండి, 4వ అధ్యాయము 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. అనేకులు అంటే మెనీ ఆఫ్ దెమ్, అంటే నాట్ ఆల్ ఆఫ్ దెమ్, అందరూ కాదు, మెనీ ఆఫ్ దెమ్. అది అయితే ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే మెనీ ఆఫ్ దెమ్ అంటే ఇంత ఎక్కువనే, 30 వేసుకోవచ్చు, లేకపోతే సగం మంది వేసుకోవచ్చు. అందరూ లేరు. కానీ ఎస్తేరు చెప్తుంది, నా నిమిత్తము మీరందరూ కూడా చెప్పు, ప్రకటించు, అందరినీ కూడా ఒక 3 రోజులు ఉపవాసము ఉండమని చెప్పు. తన అధికారాన్ని వాడలే, తన స్థాయిని, తన స్థానాన్ని, తనకున్న ఏదైనా శక్తులు కానీ ఏమీ కూడా వాడలే. దేవుని మీద ఆధారపడింది. ఒకే ఒక్క విషయం ఏంటంటే, రాజు దగ్గరికి వెళ్ళడం అంతే, రాజును చూడడం, రాజు ఈవిని చూడడం అంతే. ఆ ఒక్క విషయం బట్టి మీరు ఉపవాసం ఉండండి చాలు, దేవుడు ఏం చేస్తాడో చూద్దాము అని అనుకున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు అనుకున్నది వేరు, వారు వేడుకున్నది వేరు, వారు ఆలోచించినది వేరు. కానీ మనం తర్వాత అధ్యాయాలు మనం చూస్తే అండి, అహష్వేరోషుకి నిద్ర పట్టలేదు తెలుసా? అహష్వేరోషుకి నిద్ర పట్టక తీస్తాడు, చదివినప్పుడు మొర్దెకై చేసిన ఉపకారానికి ఆయనకి ఎటువంటి బహుమానము ఇవ్వబడలేదు. మొర్దెకైకి ఇవ్వాల్సిన బహుమానం మొర్దెకైకి వెళ్ళింది. 2, హామాను మొర్దెకై తనకి నమస్కారం చేయట్లేదని తనని ఉరి తీయించాలని ఉరికంబము తయారు చేశాడు. ఏమైంది? అక్కడ మొర్దెకై లేడు. ఎవడైతే తయారు చేశాడో వాడు దానికి వేలాడుతూ చనిపోయినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. 3 యూదులు వాళ్ళందరూ కూడా ఒకే దినాన్న, ఒకే సమయంలో సంహరింపబడతారని రాయబడింది, లేకపోతే శాసనం తయారు చేయబడింది. కానీ ఆ యూదులు వారిపైన అధికారం చెలాయించేలాగా దేవుడు వారిని మార్చాడు. చూడండి, చేసిన ఒక చిన్నపాటి ఉపవాసం, ఒక కొద్దిపాటి ఉపవాసం ఎన్ని కార్యాలు చూసారు చూడండి. అహష్వేరోషుకి రాజుకు నిద్ర పట్ల, మొర్దెకై చనిపోవలసిన వాడు కానీ బ్రతికిన వాడే ఉన్నాడు,
మరలా అధికారంతో ఉన్నవాడిగా ఉన్నాడు. యూదులందరూ కూడా చంపబడాలి, కానీ యూదులందరూ కూడా బ్రతికే ఉన్నారు. ఎవరైతే చంపాలనుకున్నారో వారందరి మీద వీరు తలమానికంగా ఉన్నారు. మనం అనుకుంటాం, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము, అయ్యా నాకు ఈ విధంగా నువ్వు సహాయం చేయి, ఈ విధంగా నాకు జవాబు నువ్వు, ఈ విధంగా నాకు విజయాన్ని నువ్వు అని అనుకుంటాం. కానీ దేవుడు సిద్ధపరిచేవి, దేవుడు అనుకున్నవి చాలా గొప్పవండి. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు అంటూ ఉంటాం, దేవా నా కొరకు ఏమైతే దాచావో అవి నా మీద కుమ్మరించు, నాకు అనుగ్రహించు. అవి మనకు కావాలంటే దేవునికి మన బాధను తెలియజేయాలండి. దేవునికి మన బాధను తెలియజేయాలి. 3 రోజులుగా ప్రార్థన, దేవునికి నా బాధను చూపిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ప్రార్థన తక్కువే. నేనైతే కనీసం వాక్యం చదవలేని పరిస్థితి కూడా, అంత బిజీ అయిపోయాను. మరి ఏం చేయను, చాలా బాధపడ్డాను. దేవునికి నా బాధను చూపిస్తున్నాను ఒక 3 రోజులుగా. ఇది 3వ రోజు. నేను ఎందు నిమిత్తం బాధపడుతున్నాను నీకు తెలుసు నాయన. నా వ్యక్తిగత విషయం కాకపోవచ్చు, నా సమస్య కాకపోవచ్చు, నా ఇబ్బంది కాకపోవచ్చు, నా శ్రమ కాకపోవచ్చు, నా కష్టం కాకపోవచ్చు, నా నష్టం కాకపోవచ్చు, అసలు నాది కాకపోవచ్చు. కానీ నా బాధను నీకు చూపిస్తున్నా, నా కన్నీరు నీకు చూపిస్తున్నా. ఉపవాసంలో ఉంటాయండి, మనం ఎంత నీళ్ళు తాగినా కూడా పచ్చిగా మాట్లాడుతున్నాం. టాయిలెట్ రాదు తెలుసా? ఒకసారి 3 రోజులు ఉపవాసం ఉండి చూడండి. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం, మన ఆహారం తీసుకోకపోవడం వల్ల మన క్రొవ్వునది ఆహారంగా తీసుకుంటుంది తెలుసా? బాడీ మనకు పట్టిన క్రొవ్వు ఉంటుంది కదా, అది ఆహారంగా తీసుకుంటుంది. అది తీసుకున్న కొద్దిపాటి వాటర్ అయినా లేకపోతే లిక్విడ్స్ అయినా కూడా ఇంకా దాన్ని విడుదల ఉండదు. జనరల్గా మనం ఒక లీటర్ వాటర్ తాగామనుకోండి, అరగంట అయ్యేటప్పటికి ఏమవుతుంది? వెరీ అర్జెన్సీ, మన కష్టం చాలా. అలాంటిది ఉపవాసంలో ఉండి వాటర్ తీసుకుంటే ఇంకా ఫ్రీ అవ్వడానికి ఉండదు. బాడీ మొత్తానికి పంచుకోవాలి. అది 3 రోజులుగా అండి చాలా ఇబ్బంది పడుతున్నా. ఎందుకంటే ఈ మధ్యన 3 రోజులు ఉపవాసం చేసిన ఈ రోజులు లేవు. ఏదో వారానికి ఒకసారి, అది కూడా నాకు నీరసంగా ఉంటే 3 గంటలకు ముగించేస్తూ ఉంటాను. ఇంత 3 రోజులు ప్రయాసతో చేసింది ఎప్పుడు 2022లోనే, 2023లో లేదు, ఇప్పుడు 2024. ఈవెన్ మనకు ఉపవాస కూడికలు పెట్టకపోవడానికి కారణం కూడా ఏంటంటే, చాలా చోట్ల ఉపవాస కూడికలు అంటారు కానీ ఎవరు కూడా ఉపవాసం ఉండరు. ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకంటే ఆ టైటిల్, అంతే కదా? ఉపవాసం లేనప్పుడు ఆ టైటిల్ ఎందుకు? మరి మనలో చాలా ఎక్కువ మనం వృద్ధులే ఉన్నాం, నేను కాకుండా, కొంతమంది కాకుండా ఎక్కువ వృద్ధులే ఉన్నాం. మనం ఉపవాసం ఉండడానికి కుదరని పని. పోనీ మిగిలిన వారు ఏమైనా ఆరోగ్యంగా ఉన్నామా? యాక్సిడెంట్లు అయి కూర్చున్నాము, అయ్యి దెబ్బలు తగిలి కూర్చున్నాము, మెడిసిన్స్ తీసుకోవాలి, ఆహారం తీసుకోవాలి. మనకు ఉపవాస కూడికలు పని వద్దా? పెడితే ఇంకొక్కరోజు ఉపవాస కూడికి పెట్టుకోవాలి. ఆ ఒక్కరోజు ఉపవాస కూడికి మన వారంలో ఒకసారి జరుగుతుందిగా, అందుకే పెట్టకపోవడానికి కారణం. ఈవెన్ ఈ ఆలోచన వచ్చినప్పుడు కూడా మీకు చెప్పాలనిపించింది, కానీ ఎందుకులే నా బిడ్డల్ని బాధ పెట్టడం, పాపం ఉండలేరు, సమయానికి బిళ్ళలు వేసుకోవాలి, బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, గ్యాసులు ఉన్నాయి, ఆహారం తినకపోతే కష్టమైపోద్ది. వారికి ఏమైనా అయిందంటే వారు బాధపడడం మాత్రమే కాకుండా చెప్పినందుకు నేను కూడా బాధపడాలి అని నేను ఒక సేవకులు, ఇంకొక సేవకులు కూడా చెప్పాం. మరి వారికున్న పని భారమును బట్టి, వారికున్న ఒత్తిడి బట్టి ఉంటున్నారో లేదో తెలీదు, మా బాధను దేవునికి చూపిస్తున్నామండి. మా బాధ ఎంతో ప్రయాస, అసలు నిద్ర పట్టట్లేదు తెలుసా? ఎందుకంటే మనం ఎలా అలవాటు చేసుకున్నాం చిన్నప్పటి నుంచి, రైస్ తినే ఖచ్చితంగా మనం పడుకుంటాం. అఫ్కోర్స్ ఒక గంట తర్వాత పడుకున్నా, ఒక 2 గంటల తర్వాత పడుకున్నా, లేకపోతే ఒక అరగంట తర్వాత పడుకున్నా, ఖచ్చితంగా అన్నం ముద్ద తినే మనం పడుకుంటాం. అలాగే ఈ శరీరానికి మనం అలవాటు చేస్తాం. తినలేదనుకోండి ఏమవుద్ది? ఆకలి వేసేసి ఇంక నిద్ర పట్టు. నిద్ర లేదు 2 రోజులుగా, చాలా నీరసం. ఇప్పుడే ఇంత శక్తిగా, ఇంత బలంగా దేవునిలో వాడబడుతున్నాను, కానీ చర్చికి వచ్చేంత వరకు కూడా బలహీనత, నీరసము, ఏ పని చేయలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను.
కానీ ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే ఆ శ్రమలో నాకు జవాబు కావాలి, ఆ సమస్యకి నాకు విజయము కావాలి, ఆ సమస్య నుండి విడుదల. ఎన్నో సంవత్సరాలుగా బాధ అండి అది. మీకు తెలుసు, ఒకసారి ఆ మాట చెప్తే మీకు గుర్తొచ్చేస్తుంది. చెప్పాను కదా పరిచర్యలో కొంతమంది ఎలా ఇబ్బంది పెడుతున్నారని. ఆ విషయం గురించే ఈ ప్రార్థన, ఈ విజ్ఞాపన, ఈ మొర, ఈ ఉపవాసం. కాబట్టి నా వంతుగా నాకు వచ్చిన ఆలోచన, ఎస్తేరుకి ఎటువంటి ఆలోచన రాలేదండి. వెంటనే నా నిమిత్తం ఒక 3 రోజులు ఉపవాసం ఉండండి అంది. 3 రోజులు ఉపవాసం ఉండడం వల్ల 3 కార్యాలు వారు చూశారు. చెప్పాను కదా ఇందాక, రాజు వద్దకు ఆవిడ వెళ్ళింది, చంపబడలేదు. మొర్దెకై చంపబడాలి కానీ చంపబడలేదు. ఆయనను ఎవరైతే చంపాలనుకున్నా వాడు చనిపోయాడు. ఈయనకి మంచి హోదా కూడా వచ్చింది. ఇంకా చెప్పాలంటే 3 యూదులందరూ కూడా చంపబడాలి కానీ యూదులందరూ కూడా చూడండి, చూసారా లేదా కార్యాలు? మేబీ వాళ్ళు ఏమని ప్రార్థించవచ్చు, మమ్మల్ని కాపాడునైనా, లేదా మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయినైనా, లేకపోతే ఈ శాసనాలని తీసివేయనైనా అని అనుండొచ్చు. కానీ దేవుడు వారి కొరకు దాచిన కార్యాలు, దేవుడు వారి కొరకు దాచిన ఆ విషయాలు మనం చూస్తే ఈ రోజు వరకు కూడా మనము మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మన విషయాల్లో కూడా మన శ్రమకైనా, మన ఇబ్బందికైనా, మన సమస్యకైనా, మన ఇబ్బందికైనా, మన కష్టానికైనా, మన నష్టానికైనా, దేనికైనా కూడా ప్రార్థన చేస్తే జవాబు రావట్లేదా? మోకాలు ప్రార్థన చేస్తే జవాబు రావట్లేదా? కన్నీటి ప్రార్థన చేస్తే జవాబు రాలేదా? చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. అది ఒక పూట కానివ్వండి, ఒక రోజు కానివ్వండి, నిజంగా త్యాగపూరితమైన ఉపవాసం చేయండి. ఇదివరకు నేను ఉపవాసం ఉంటే ఖచ్చితంగా బెవరేజెస్ తెలుసు, సాఫ్ట్ డ్రింక్స్ తెలుసు కదా, థమ్సప్ అని, ఫాంటా అని, లేకపోతే మజా అని, ఇలా ఏదో ఒకటి తాగివ్వండి. ఎందుకంటే ఇక్కడ నడిపించాలి కదా, కొద్ది సమయం మనం ఉండాలి కదా, శక్తి ఉండాలి కదా, దానికోసమని తాగివ్వండి. కానీ ఒకసారి నేను మీ వాక్యం చెప్తూ మనకి ఇష్టమైనవి విడిచిపెట్టాలి అని చెప్పాను, గుర్తుందా? మనకి మాంసాహారం ఇష్టమా, దాన్ని విడిచిపెట్టాలి. మనకి కూల్ డ్రింక్స్ తాగడం ఇష్టమా, దాన్ని మన టీ తాగడం ఇష్టమా, అలవాటా, దాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడికి మనం ఏం చూపిస్తున్నాము? నేను దాన్ని త్యాగం చేస్తున్నాను. నినేవ పట్టణస్తులు కూడా వారు అప్పుడు దాకా చెడు చేస్తున్నవారండి. చెడు తెలిసిన వారు కాదు, తెలిసి చేస్తున్నవారు, పాపంలో నిమగ్నమైపోయిన వారు. కాబట్టి దేవుని దృష్టికి చాలా ఘోరంగా ఉన్నారు వాళ్ళు. ఎంత ఘోరంగా ఉన్నారంటే నశించేయడానికి రెడీగా ఉన్నాడన్నమాట దేవుడు. కానీ ఎప్పుడైతే యోనా చెప్పాడో, వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసండి? ఉపవాసం ఉండడం కాదు వాళ్ళు చేసిన పని, చెడు నడతలు మానేశారంట వాళ్ళు. చెడు నడతలు అంటే ఇష్టమైన నడతలు చెప్పాలంటే వ్యభిచారం చేయడం చెడు నడత, ఇష్టమైన పని చెప్పండి, ఫ్రాంక్గా మాట్లాడు, ఇష్టమైన పని అది. మద్యం సేవించడం చెడు పనా, ఇష్టమైన పనా? సిగరెట్ చెడుతనమైన పనా, ఇష్టమైన పనా? దానివల్ల ఏం ఉపయోగం లేకపోయినా కూడా రోజుకో పెట్టి కాల్చాలి. కొంతమంది కనబడుతూ ఉంటారు, ఇంటి దగ్గర కాల్చకుండా వెళ్ళిపోయి షాప్ దగ్గర కాలుస్తుంటారు. మనకు ఒక వ్యక్తి ఉన్నారు ఈ వీధిలో, మరి ఇంట్లో ఏమైనా అంటారేమో నాకు తెలీదు, మన మందిరం ముందు బండి ఆపి కాల్చి అక్కడే పడేస్తూ ఉంటాడు ఆయన. కొన్ని రోజులు నేను చూశాను, ఇలాగ సీరియస్గా చూశాను, మానేసాడు ఆయన. మరలా మొన్న ఒక్కసారి చూసేటప్పటికి బండి స్టార్ట్ చేసి వెళ్తుంది. ఏంటిరా అని చూసేటప్పటికి కింద తొక్కి పడేసిన సిగరెట్ ముక్క ఉంది. అసలు దేవుని మందిరం దగ్గర అలా ఉండొచ్చు అంటారు చెప్పండి? అక్కడ మసీదు ఉంది కదండి, మసీదు ముందు ఎంత ప్లేస్ ఉంటుంది చెప్పండి? కనీసం ఒక 4-5 కార్లు పార్క్ చేసుకునేలాగా, కొంచెం కష్టంగా పార్క్ చేస్తే ఒక 10 కార్లైనా పట్టేస్తాయి. కానీ ఎప్పుడైనా అక్కడ ఎవరైనా కార్లు పార్క్ చేయడం కానీ, బండ్లు పార్క్ చేయడం కానీ, ఎవడైనా బండి మీద కూర్చుని ఒక పిచ్చాపాటి మాట్లాడుకోవడం కానీ ఎప్పుడైనా చూసారు మీరు? చేస్తే ఏం చేస్తారు? అది వాళ్ళకి పరిశుద్ధమైన స్థలము. ఎవరైనా అక్కడ అపవిత్రమైన పని చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ఎదుర్కొంటారు, కలిసి ఎదుర్కొంటారు. మరి మందిరం అంటే ఒకడు ఉంటాడు, ఆటో ర్యాంప్ మీదకి ఎక్కిచ్చేసి దింపేసి వెళ్ళిపోతుంటాడు. మట్టి అయిపోద్దండి అది. మొన్న
ఏం పండుగ అండి అది? బాంబులు అయి పేల్చేస్తుంటారు కదా. ఏం దివాళీ అంటే సమయానికి గుర్తురాలేదు, అంతేగాని తెలియదని నాటకం ఆడుతున్నాను కాదు. సమయానికి గుర్తురాలేదు, కొన్ని పదాలు రావు కదా, అవి ఇక్కడ వరకు ఉంటాయి కానీ బయటికి రావు. మొత్తం మన ర్యాంప్ అంతా పాడు చేస్తారండి. చూస్తున్నాము మన లేని సమయం చూసుకుని మొత్తం. మొన్న ఎప్పుడో కరెంటు బిల్లు తీయడానికి వ్యక్తి వచ్చాడంట, కొత్త మనిషి అంట. బయట తాళం వేస్తుంది. ఏంటండి బయట తాళం వేస్తుందంటే ఎవరో మరి దారిని పోయే వ్యక్తో ఎవరో అంట. గేటు దూకే అన్నాడంట. గేటు దూకి తీసే, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, నువ్వేం తప్పు చేయట్లేదు కదా, బిల్లు తీసుకుని వస్తున్నావు కదా, కెమెరాలో కనబడదు కదా నువ్వు ఏదైనా తప్పు చేస్తే, కాబట్టి వెళ్ళి బిల్లు తీసేసి వచ్చి. తన ఇంటికైతే అలా చెప్తాడా, గేటు దూకి తీ బాబు నేను లేని ఇంట్లో అని? చూడండి, దేవుడు అంటే అంతా. కాబట్టి చెడు నడతలు ఎవరికైనా ఇష్టమా, లేకపోతే ఇష్టం లేకుండా చేస్తున్నారో చెప్పండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం గుర్తొచ్చిందా? మళ్ళీ బ్యాక్ టు మెసేజ్ వచ్చాం మనం. చెడు నడతలు ఇష్టమా, ఇష్టం లేకుండా చేస్తున్నారు చెప్పండి? ఇష్టం, వాటికి బానిసలు అయిపోతున్నారు. కాబట్టి వాటిని మానడం చాలా కష్టం. ఈవెన్ మానినా కూడా అండి శరీరం ఒప్పుకోదు తెలుసా. సిగరెట్ తాగుతున్నాడు, ఒకసారి మానేసాడు అనుకోండి మంచం పడిపోతాడు తెలుసా. మద్యం తాగేవాడు మానేశాడు అనుకోండి వెంటనే మంచాన్ని పడిపోతాడు. అలాంటిది నిన్నేవ పట్టణస్తులందరూ మానేసి దేవుని దృష్టికి వారు యోగ్యులుగా ఇష్టలుగా ఉన్నారట. కాబట్టి దేవుడు వారిని బట్టి ఏం చేస్తున్నాడంట, పశ్చాత్తాపడుతున్నాడట, ఆయన ఏడుస్తున్నాడట. అంటే వారిని వారు ఏం చూపించుకున్నారు, అయ్యా మేము త్యాగం చేసాం నాయనా, మాకు ఇష్టమైన మేము వదిలేసాం నాయనా. ఎందుకో తెలుసా, మమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నావు కదా నువ్వు మమ్మల్ని నాశనం చేయకుండా మా కడుపు మేము కాల్చుకుంటున్నాం నాయనా, మేము బాధపడుతున్నాం నాయనా. ఎందుకో తెలుసా మేము బాధపడుతుంది, ఈ లోకంలో ఇంత కోటాను కోట్ల మంది ఉన్నారు కదా, వారందరిలో నీ దృష్టి మా మీద పడాలి, మా మీద నీ దృష్టి ఉంచాలి. ఎస్తేరు ఉద్దేశం కూడా అదేనండి. మా బాధ నువ్వు చూడు, మా కన్నీటిని చూడు. మేము ఆకలేసినా కూడా తినకుండా ఎందుకు ఇంత బాధపడుతున్నామంటే నువ్వు మా విషయాల్లో సహాయము చేయాలి. అఫ్కోర్స్ సహాయం చేయడానికి మాకు పెద్ద టైము లేదు. అబ్రహాము 100 సంవత్సరాలకు పెట్టడానికి గ్రహించావు కదా, అలా ఇవ్వడానికి లేదు, మాకు ఇన్స్టెంట్గా కావాలి. ఫాస్ట్ ఫుడ్స్ దగ్గరికి వెళ్ళామండి. ఫాస్ట్ ఫుడ్స్ వెళ్తాం, ప్లేట్ చికెన్ నూడిల్సో లేకపోతే ప్లేట్ చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్తాం, వాడు ఎంతసేపట్లో ఇస్తాడు? జనం లేకపోతే 5 నిమిషాలు చాలు. ఎందుకంటే అన్నీ రెడీగా ఉంటాయి కదా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి టక్ టక్ మన వేసేసి చేసేసి ఇస్తాడు. మనుషులు ఉంటే కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇన్స్టెంట్గా కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మనల్ని మనం బాధ పెట్టుకుంటున్నాం. మనం ప్రేమించిన వ్యక్తి మనల్ని యాక్సెప్ట్ చేయకపోతే, మనల్ని అంగీకరించకపోతే ఏం చేస్తాం చెప్పండి. మీకు తెలుసు, అందరూ వయసు దాటి వచ్చిన వాళ్ళవే. ఏం చేస్తాం, నరాల దగ్గర కోసుకోవచ్చు కానీ నరాల దగ్గర కోసుకోరు. ఇక్కడ 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 ఏ దొరికితే అది ఇచ్చుకుని కోసేసుకుంటారు. ఎందుకు? నా ప్రేమను నువ్వు అంగీకరించాలి. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేను. నువ్వు నన్ను అంగీకరించాలి. నువ్వు నాకు ఎంత ఇష్టం, నా ప్రాణాన్ని తీసుకునే అంత ఇష్టం. నా ప్రేమను నువ్వు లేదా ఎత్తైన అపార్ట్మెంటో లేకపోతే ఎత్తైన స్థలం వెళ్ళిపోయి ఇదిగో. ఎందుకు అదంతా చేసేది? తన ప్రేమను అంగీకరించాలి. ఈరోజు మనం ఉపవాసం ఉంటుంది ఎందుకో తెలుసా? మన బాధను, మన శ్రమను దేవుడు చూసి మన ఈ ఉపవాసాన్ని అంగీకరించి దేవుడు మన విషయాల్లో అఫ్కోర్స్ వెంటబడితే ఎంతకాలానికి యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? అర్థమైందా మీకు? వెంటబడితే అని ఒక అబ్బాయి వెనకాలైనా ఒక అమ్మాయి వెనకాలైనా వెనకాల తిరిగామనుకోండి చాలా కాలం పడుతుంది వాళ్ళు మనల్ని అంగీకరించడానికి. అదే ఎప్పుడైతే అలాంటి పనులు చేసామనుకోండి ఏం చేస్తారు? వెంటనే అమ్మో నేను నిన్ను అంగీకరిస్తున్నాను అంటారా లేదా? కాబట్టి దేవుని దగ్గర నుంచి మనకి ఇన్స్టెంట్గా మనకు కావాలి. ఇప్పుడు నువ్వు కలగజేసుకోకపోతే నేను ఈ బాధను జీవితకాలం మొయ్యాలి నాయనా. ఇప్పుడు నువ్వు కలగజేసుకోకపోతే ఈ నొప్పి నాకు ఎక్కువైపోతుంది నాయనా, ఈ దెబ్బ నాకు ఎక్కువైపోతుంది నాయనా.
కాబట్టి నాకు ఇప్పుడే స్వస్థత కావాలి, ఇప్పుడే జవాబు కావాలి, ఇప్పుడే విజయం కావాలి అంటే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాల ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర. మళ్ళీ ఈ ఉపవాసంలో ఇంటి దగ్గర నుండి చేశానండి, అక్కడ నుండి చేశానండి, ఇక్కడ నుండి చేశానంటే అంటే కుదరదు. అఫ్కోర్స్ నీకు పన్నుల భారం ఉందా, నీకు బాధ్యత ఉందా, దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ ఇందాక నేను చెప్పిన రీతిగా ఆరోగ్యం ఉన్నా కూడా, సమయం ఉన్నా కూడా, ఇంట్లో ఖాళీగా ఉన్నా కూడా దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టకుండా, దేవుని వాక్యం చదవకుండా, నా ఉపవాసానికి దేవుడు జవాబునివ్వలేదేంటి, ఉత్తరాన్ని ఇవ్వలేదేంటి, విజయాన్ని ఇవ్వలేదంటే అది కరెక్ట్ కాదు. ఉపవాసం చేసామంటే మళ్ళీ ఉపవాసంలో పద్ధతులు ఉన్నాయి. దేవుని దగ్గర గడపాలి, దేవునికి తెలియజేయాలి. హన్న అంత ప్రార్థన చేసింది కదండి, ఆ కన్నీరు అంతా ఎవరు చూపించుకుంది? తన భర్తకు చూపించుకుందా? తన తోటి వ్యక్తులకు చూపించిందా? పోనీ సేవకులకు చూపించిందా? తన కన్నీటిని ఎవరికి చూపించింది? ఆవిడ దేవుడికి చూపించింది. అఫ్కోర్స్ ఆవిడ తల దించుకుని ప్రార్థన చేసుకుంటుంది. ఎవరికైనా కనపడుతుందా? 4 గోడల మధ్య ఉన్నామండి, మనం చేసుకుంటున్న ప్రార్థన, మనం ఆరాధిస్తున్నది, మన స్తుతి ఆరాధన ఎవరికైనా తెలుస్తుందా చెప్పండి? కానీ దేవుడు సమస్తమును, ఆయన అనంత జ్ఞానే అండి. ఆయనకి తెలియదంటూ, ఆయనకి దాచబడేదంటూ ఏది కూడా లేదు. నీ కన్నీటిని, నీ ప్రార్థనను, నీ ప్రయాసను దేవుడు చూస్తాడు. మనం చదివాం కదా, ఆయనలో మనం ప్రయాసపడితే ఏం కాదంట, ప్రయాసం అంతా వ్యర్థము కాదంట. అబ్బా ఇంత పర్లేదు పక్కన పెట్టు అని అండంట. ఆ ప్రయాసకు తగ్గ ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఈరోజు నీ సమస్యకు, నీ ఇబ్బందికి, నీ కష్టానికి, నీ నష్టానికి, నీది ఏదైనా, కొన్ని మనం చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేము. అవునా? కొన్ని ఆరోగ్యంలో ఉన్న మన శరీరంలో కూడా కొన్ని చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోకూడదు. చెప్తే ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడతారు అంటారు. కానీ అలాంటివైనా కూడా మన దేవునికి చెప్పుకుంటే దేవుడు ఆ విషయాల్లో కార్యం చేస్తాడు. చేయండి, ప్రార్థన చేయండి, మోకాలు ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి. జవాబు రావట్లేదా? ఉపవాస ప్రార్థన చేయండి. దేవుడు అంగీకరించి ఉపవాస ప్రార్థన చేయండి. దేవుని ద్వారా జవాబును పొందే ఉపవాస ప్రార్థన చేయండి. ఈరోజు వరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవునికి నా బాధ చూపిస్తున్నాను. ఇందులో పెద్ద కార్యమే ఏమో దేవుడు ఏం దాచుంచాడో నాకు తెలియదు. కానీ ముందైతే ఆయన చిత్తం నాకు తెలియాలి. ఎందుకంటే నేను 2 ఆలోచనలు కలిగి ఉన్నాను. విడిచిపెట్టాలా, పట్టుకోవాలా? అదవుతుందా? పట్టుకోవాలా, విడిచిపెట్టాలా? ఏంటో నాకు కన్ఫ్యూషన్, నాకు తెలియట్లే. దేవుని దగ్గర మాట్లాడా, అయినా కూడా ఇంకా కన్ఫ్యూషన్. దేవుని దగ్గర మొరబెట్టా, అయినా కూడా ఇంకా కన్ఫ్యూషన్. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నా, అయినా కూడా ఇంకా కన్ఫ్యూషన్. నాకు ఈ కన్ఫ్యూజన్ నుంచి నేను బయటపడాలి. కాబట్టి ఈరోజు నా బాధను దేవునికి చూపిస్తున్నాను. మేబీ ఈరోజు ఇస్తాడో దేవుడు జవాబు, లేకపోతే రేపు ఇస్తాడో జవాబు. అఫ్కోర్స్ జవాబు ఇచ్చే వరకు ఉండాలి. కానీ ఈ శరీరాన్ని ఒకలాగా అలవాటు చేశాం కదా, ఇంక 3 రోజుల మించి ఉండలేము అనుకుంటా. యాకోబు అయితే నన్ను ఆశీర్వదించేంత వరకు కూడా నేను విడిచిపెట్టనని పట్టుకున్నాడు దేవుణ్ణి. నాకు అలాగే పట్టుకోవాలని ఉంది, కానీ చూడాలి ఒకసారి. పర్లేదు, 2 రోజులు కష్టపడ్డాను, కానీ ఈరోజు కొంచెం బాగానే ఉంది. మరి దేవుడు శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తే దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు కూడా పట్టుకోవాలనుకుంటున్నాను. లేదా ఈ రోజుతో ముగింపు ప్రార్థన. మీరు కూడా అంతే. పౌలు అంటాడండి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచు. నేను దేవుడు చెప్పిన మాట అఫ్కోర్స్ చెప్పచ్చండి, నేను అందరినీ అనట్లేదు. కానీ చాలా ఎక్కువ శాతం ఉపవాస కూడికలు అంటారు. కానీ మొదట అసలు సేవకులే ఉపవాసం ఉండరు. సేవకుల కుటుంబమే ఉపవాసం ఉండరు. సంఘమంతా ఉపవాసం ఉన్న వీళ్ళే భోజనం చేస్తూ ఉంటారు, లేదా అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. దానికి పేరు ఉపవాస కూడికలు. ఇంకెక్కడ మనం మాదిరికరంగా ఉండేది? చెప్తున్నానంటే ముందు నేను మీకు మాదిరికరంగా కనపడాలి కదా. ఈరోజు నేనే దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నానంటే, నేనే దేవుణ్ణి అడుగుతున్నానంటే, చెప్పాలంటే అడుక్కుంటున్నానంటే, మీరు కూడా ఇక్కడ మన స్థానం గొప్పది కాదు, ఇక్కడ ఈ లోకంలో ఉన్న స్థాయి మనకు గొప్పది కాదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులంట. కాబట్టి దేవుని విషయమై మనం దీనత్వం కలిగి ఉండాలి. దేవుని విషయమై మనం పేదరికం కలిగి ఉండాలి. అప్పుడే మనం ధన్యులం. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు చాలా చోట్ల చెప్తున్నాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని. నా దృష్టికి తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని చెప్తున్నాడు. కాబట్టి మనం తగ్గించుకుని దేవుని దగ్గర ప్రాధేయపడితే, మన బాధను, మన త్యాగాన్ని,
చెప్పాను కదా ఇందాక, నేను డ్రింక్స్ తాగేవాడిని. అసలు చుక్క డ్రింక్ ముట్టుకోలేదండి 3 రోజులు. అఫ్కోర్స్ ఏదో పల్పి ఆరెంజ్ ఏదో కొంచెం ఎందుకంటే ఎక్కువ తీసుకోండి మరి శక్తి ఎక్కువైపోతుంది కదా. ఇంకెక్కడ తెలుస్తుంది దేవుడికి నా బాధ. నిన్న రాత్రి పొద్దున కూడా ఏదో చిన్న జ్యూస్, మిక్స్డ్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి కదా, తెలుసు కదా, రియల్ ఫ్రూట్స్ కొంచెమే. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ నా బాధ దేవునికి ఇంకెక్కడ నేను త్యాగం చేశాను. నా త్యాగం దేవునికి తెలియాలి. కాబట్టి ఈరోజు మన త్యాగం దేవునికి తెలియాలంటే మన బాధ, మనం ఎంత బాధపడుతున్నామో, దేవుని జవాబు కోసం మనం ఎంత బాధపడుతున్నామో, దేవుని జవాబు కొరకు మనం ఎంత తాపత్రయపడుతున్నామో, ఎంత కష్టాన్ని నష్టాన్ని అనుభవిస్తున్నామో, ఎంత శ్రమను అనుభవిస్తున్నామో దేవుని దృష్టికి కనబడేటట్టుగా ఒక్కసారి మనం చేసుకోవాలి. దేవుని దృష్టి మన మీద పడాలి. కాబట్టి ఆ రీతికి ఒక్కసారి ప్రార్థన చేద్దామా? ఒక్క విషయం నాకు చెప్పండి. మన ప్రార్థనకు దేవుడు జవాబును ఇవ్వట్లేదు, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో మోకాళ్ళు ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఎంత ప్రార్థన చేసినా కూడా నీకు పెద్ద సమస్య ఉంది, దేవుడు జవాబును ఇవ్వట్లేదు, ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన. ఉపవాసంలో ఏం చేయాలి? త్యాగం చేయాలి. కడుపును త్యాగం చేయాలి, ఆహారాన్ని త్యాగం చేయాలి, మనకిష్టమైనవి ఏమిటో అవన్నీ త్యాగం చేయాలి. ఫస్ట్ రోజు అండి, నేను ఉపవాసాన్ని మొదలుపెట్టిన ఫస్ట్ రోజు, ఇది ఒక్కటి చెప్పి ముగించేస్తాను. ఇంట్లో చాలా డిస్టర్బెన్స్. కొడుకు బిడ్డ మాట ఇంట్లో, భార్యకి కోపం వచ్చేస్తుంది, నాకు కోపం వచ్చేస్తుంది, ఎవరు సరిగ్గా సమాధానం లేదు. నాకు అర్థం కావట్లేదు ఎందుకు. ఎప్పుడు చక్కగా ప్రేమగా ఆప్యాయతంగా ఉంటాం మేము ముగ్గురే, ఎవరో కాదు, చక్కగా ప్రేమగా ఆప్యాయతంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ హత్తుకుంటూ ఎంతో ఆప్యాయంగా ఉంటాం కదా, ఏంటి సడన్గా ఇలాగా ఉంటున్నాం ముగ్గురు అనేసి అనిపించింది. అప్పుడు అనిపించింది ఏంటంటే, దేవుని దృష్టికి త్యాగం చేస్తున్నాను కదా, దేవుని దృష్టికి నా బాధను చూపించాలనుకుంటున్నాను కదా. కాబట్టి ఎవడు ఫీల్ అవుతాడు ఇప్పుడు? ఈ ఉపవాసాన్ని డిస్టర్బ్ చేయాలి కదా, ఈ ఉపవాసాన్ని కడముట్టించకూడదు, డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. నాకు నాటుకోవడం అంటే చాలా ఇష్టం అండి. మా నాన్నగారి వల్ల నాకు అలా అలవాటైపోయినట్టుంది. నిన్న ఇంటికి వచ్చి నాటుకోవడం అంటే నా కళ్ళ ముందు వాసన గుమ్మగుమ్మలు అన్నీ వస్తున్నాయి, అయినా కూడా పట్టించుకోలే. ఎందుకంటే ముందు నా బాధకు జవాబును నా బాధ దేవునికి తెలియాలి. కాబట్టి ఆ రీతికి ఉపవాసం ఉండండి, మీ బాధను మీరు చూపించండి. మీరు ఏవైతే త్యాగం చేస్తున్నారో అవి దేవునికి కనబడేట్టుగా చేయండి. దేవుని దృష్టి మీ మీద పడాలి, దేవుని దృష్టికి మీరు కనబడాలి. చాలామంది చూసారా, ఈ లోకంలో వాళ్ళు అధికారులకు కనబడాలని, లేకపోతే సెలబ్రిటీస్కి కనబడాలని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే సడన్గా వచ్చేసి కాలు మీద పడిపోవడం. ఎందుకు? అప్పుడు వాళ్ళ దృష్టి వాళ్ళ మీద పడుతుంది. అంతమంది జనం ఉన్నారు, ఒకసారి నిప్పు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఆ దృష్టి. ఈరోజు మనం బాధపడటం వల్ల, మనం త్యాగం చేయడం వల్ల దేవుని దృష్టి మన మీద పడుతుంది. కాబట్టి దేవుని దృష్టి పడేలాగా, దేవుని దృష్టికి మనం కనబడేలాగా మనం త్యాగం చేస్తే, ప్రతి ఒక్క దాన్ని త్యాగం చేస్తే దేవుడు ఖచ్చితంగా జవాబునిస్తాడు. ఆ జవాబుని కోసం నేను వెయిట్ చేస్తున్నాను. దేవుడు నాకు ఆ సమస్యకి దేవుడు జవాబునిచ్చేలాగున ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. దేవుడు మాట్లాడిన ఈ మాటలను బట్టి, అలాగే ఎందు నిమిత్తము దేవుని దాసుడు ఉపవాసం ఉంటున్నాడు, దేవుని దాసుడు తాపత్రయపడుతున్నాడు, దేవుని దాసుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దాసుడు మొరపెడుతున్నాడు, దేవుని దాసుడు విజ్ఞాపన చేస్తున్నాడు. వాటన్నిటిని బట్టి దేవుడు జవాబునిచ్చులాగున, దేవుడు విజయాన్నిచ్చులాగున, దేవుడు తన చిత్తాన్ని తెలియజేయలాగున, దేవుడు దర్శించులాగున. ఎందుకంటే ఈ లోకంలో మన ఇష్టము పనికిరాదండి. మన ఇష్ట ప్రకారం వెళ్ళామా, మనం చదివాం వాక్యంలో, చివరికి అది నాశనానికే త్రోవతీస్తుందని, చివరికి అది మరణానికే త్రోవతీస్తుందని మనం చూసాము. మనిషికి కనబడే మార్గాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో సరి అయిన మార్గాలు కనబడతాయి. కానీ ఇందులో మనకి దేవుడు ఏర్పరిచిన మార్గం మనకు కావాలి, దేవుడు ఏది ఏర్పరిచిన చిత్తము మనకు కావాలి. దయచేసి వేడుకుందాము. దేవా, ఏదైతే మా కొరకు సిద్ధపరిచి ఉన్నావో, దేవా ఏదైతే మా కొరకు దాచి ఉన్నావో, దేవా ఏ మార్గంలో అయితే మేము వెళ్ళాలో ఆ మార్గంలో మమ్మల్ని నడిపించిన ఆయన, మీ చిత్తాన్ని మాకు తెలియజేయండి ఆయన, మీ దర్శనాన్ని మరొక్కసారి అయ్యా మాకు కలిగించటం. ఎందు నిమిత్తమైతే నీ దాసుడు అయ్యా నీ దాసులు నీ దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు అయ్యా, వారికి ఇష్టమైనవన్నీ త్యాగం చేసి ఎంతో బాధపడుతూ,
ఎంతో ఇబ్బంది పడుతూ, ఎంత నీరసమైనా, ఎంత బడలికైనా, ఎంత అనారోగ్య పరిస్థితి అయినా కూడా నువ్వు జవాబునివ్వాలి, నువ్వు ఈ విషయంలో కార్యం చేయాలని అయ్యా నీ పాదాలు పట్టుకుని అర్థిస్తున్నారు, నీ పాదాలు పట్టుకుని ప్రాధేయపడుతున్నారు. అయ్యా చేసిన ప్రార్థనకు ప్రతిఫలము దయచేయను, చేసిన ప్రార్థనకు ప్రతిఫలము దయచేయను, చేస్తున్న ఉపవాసానికి ప్రతిఫలము దయచేయనైనా. మమ్మల్ని కాపాడు నాయన, మమ్మల్ని కాపాడు నాయన, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు నాయన. ఈ లోకంలో ఎంతోమంది హామాను వలె అయ్యా మమ్మల్ని నాశనం చేయాలని, మా నాశనాన్ని చూడాలని ఎంతోమంది ఎదురు చూస్తున్న వారు ఉన్నారు నాయన. అయ్యా మీ దగ్గర మేము ప్రాధేయపడుతున్నాం నాయన, మీ దగ్గర మేము మొరపెడుతున్నాం నాయన. అయ్యా దయచేసి సహాయము దయచేయండి నాయన, సహాయము దయచేయండి నాయన. ఆనాడు మోషేకు కూడా ఎంతోమంది అయ్యే సనుగుతూ మమ్మల్ని ఇక్కడికి చంపడానికైనా ఇంత దూరం తీసుకొచ్చింది, ఇక్కడ మమ్మల్ని ఎలాగ నాశనం చేసేయడానికైనా, మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిందని ఎంతోమంది సనుగుకున్నారు. ఎన్నోసార్లు మోషేను అహరోనును బాధ పెట్టిన పరిస్థితులైనా, ఎన్నోసార్లు మీకు వ్యతిరేకంగా నడిచిన పరిస్థితులైనా, ఎన్నోసార్లు మిమ్మల్ని బాధ పెట్టిన పరిస్థితులైనా, కానీ అయ్యా మీరు వారిని శిక్షించగా, మోషే ప్రార్థించగా అయ్యా మీరు వారిని మరలా కరుణించినట్టుగా మేము చూస్తున్నాం నాయన. ఈరోజు మేము చేస్తున్న ఈ ప్రార్థన అయ్యా మమ్మల్ని కరుణించండి నాయన, మమ్మల్ని కరుణించండి నాయన. అయ్యా యాకోబు నువ్వు ఆశీర్వదించేంత వరకు కూడా అయ్యా నిన్ను వదలలేదు నాయన. ఈరోజు మేము కూడా పట్టుకున్నాం నాయన, నిన్ను పట్టుకున్నాం నాయన, నీ పాదాలు పట్టుకున్నాం నాయన. దయచేసి 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 మమ్మల్ని ఒక్కసారి చూడు నాయన, మమ్మల్ని కరుణించిన ఆయన, మాకు జవాబును దయచేయండి ఆయన, మాకు విజయాన్ని దయచేయండి ఆయన. మీ దృష్టికి మేము కనబడాలైనా, మా మీద మీ దృష్టి పడాలైనా, ఒక్కసారి అయ్యా మా పరిస్థితులు చూడనైనా సహాయం దయచేయండి. లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఒక చిన్న ప్రార్థన చేస్తుండగా దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఎక్కిపోదామండి. విన్న మాటలను బట్టి దేవుని నడిపింపును మనం కోరుదాము. విన్న వాక్యాన్ని బట్టి వాక్యానికి అనుగుణంగా మన జీవితాలు ఉండగలుగులానా దేవుని సహాయాన్ని మనం కోరుకుందాము. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మీ ఘనమైన నామానికి వేవేల వందన స్తోత్రములు నాయన. గడిచిన కాలం అంతా మీ కృపలో మీ దయలో మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల చోటన మాకు క్షేమాన్ని ఇచ్చి అయ్యా ఈ సమయాన్ని, ఈ రోజును, ఈ కాలమును మీరు ఏర్పరచుకుని మీ మందిరంలో ఉండుటకు, మీ మందిరంలో మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ మందిరంలో అడుగు పెట్టుటకు మీరు ఇచ్చిన ఈ అర్హతను బట్టి, ఈ భాగ్యమును బట్టి, ఈ ధన్యతను బట్టి మీకు వందనములైనా. అయ్యా మరి ఈ సమయంలో, ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా మీ పరిశుద్ధ గ్రంథము నుండి అయ్యా అతి ప్రాముఖ్యమైన అయ్యా మాటలతో మీరు మాతో ముచ్చటించినందుకు, మీరు మాతో మాట్లాడినందుకు, అర్థమయ్యేలాగా మాకు చెప్పినందుకు మీకు వందనములైనా. విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకుని వాటికి అనుగుణంగా మేము జీవించగలగడానికి
అయ్యా ఎంత ప్రార్థన చేసినా కూడా మా జీవితంలో జవాబు రావట్లేదా, విజయం రావట్లేదా, వెంటనే అయ్యా మేము ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా మా విజ్ఞాపనలు మీకు తెలియజేయగలగడానికి, మీ ద్వారా మేము విజయాన్ని పొందగలగడానికి, మీ ద్వారా మేము అయ్యా జయమును పొందగలగడానికి, మీ ద్వారా జవాబును పొందగలగడానికి, మీరు మమ్మల్ని కరుణించగలగడానికి అయ్యా అట్టి కృపను ధన్యతను మాకు దయచేయండి నాయన. అయ్యా మీరు మాకు దయను, మీరు మాకు విజయాన్ని మీరు మాకు దయచేయాలంటే మేము త్యాగం చేయవలసినవి చాలా ఉన్నాయని, మాకు ఇష్టమైనవి మేము త్యాగం చేయాలని, మా చెడు నడతలను మేము త్యాగం చేయాలని వెంటనే 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 అయ్యా మీరు విజయాన్ని చేకూరుస్తానని తెలియపరిచిన మా దేవ, ఈరోజు అయ్యా అయ్యా మేము దేని గురించి అయితే మొర పెడుతున్నామో, దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ విషయాలు మీరు కలగజేసుకుని మాకు సమాధానమును, మాకు ఉత్తరాన్ని, మాకు జయమును, విజయమును మీరు దయచేసి మీ చిత్తానికి అనుగుణ్యంగా మేము నడుచుకోగలగడానికి, మీ చిత్తాన్ని నెరవేర్చగలిగే బిడ్డలంగా మేమందరూ కూడా ఉండగలగడానికి మీరు సహాయం దయచేయమని నడుచు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. నేను వారికి ఏమైతే సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. మీ దీవెనలు ఆశీర్వాదాలు వారి మీద అయ్యా నిశ్చయముగా కుమ్మరించమని మీ దాసులుగా వేడుకుంటున్నాను నాయన. మీ యొక్క అధికారం కింద మేమును మా జీవితాలు మా కుటుంబాలు ఉండగలగడానికి మీరు కృప చూపించమని అడుచు. అయ్యా ఎక్కడి నుంచి వెళుతుండగా మీ సన్నిధి తోడును మాకు దయచేయండి నాయన. మీ వాక్యాన్ని నెరవేర్చగలిగే బిడ్డలుగా మేము ఉండగలగడానికి అయ్యా మా ప్రవర్తన ద్వారా కానీ మా మాట ద్వారా కానీ అయ్యా మీ నామానికి అయ్యా అవమానము తెచ్చే పరిస్థితులు లేకుండా ఘనతను మహిమను తెచ్చే పరిస్థితులుగా మా జీవితాలు ఉండడానికి మీరు కృప చూపించి సహాయం దయచేయమని అడుచు. అయ్యా నిశ్చయముగా మీరు మాకు సమాధానాన్ని, నిశ్చయముగా మీరు మాకు విజయాన్ని దయచేస్తారని నమ్ముతూ అయ్యా మా ప్రార్థనను మీ హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము నమ్మకమైన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.